హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి నేవీ థీమ్లో రిటైర్మెంట్ కేక్ ఎలా తయారు చేశాను వీటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి 1/2 kg కేక్లో బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేయమన్నారనమాట. అది కూడా రిటైర్మెంట్ థీమ్. సో ఇక్కడ నేను 6 inch టిన్లో వేసుకొని స్పంజ్ని అయితే బేక్ చేసుకున్న 250 grams వచ్చేంత వరకు. అండ్ మిగతా 250 grams మన ఐసింగ్ ఫిల్లింగ్ అన్నీ కలిపి సరిపోతుందన్నమాట. అండ్ బోర్డ్ సైజ్ వచ్చేసి ఈరోజు నేను 10 inch అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసారు కదా ఇంట్రోలో, మనకి కింద లెటర్స్ అనేవి ప్లేస్ చేయాలి కాబట్టి 8 inch బోర్డ్ తీసుకుంటే నాకు సరిపోదు స్పేస్ అనేది. సో ఇలాంటి ఏమైనా డీటెయిలింగ్ చేయాలి అని అన్నప్పుడు మీరు కూడా 6 inch తీసుకున్నప్పటికీ కూడా కేక్ బేస్ మీరు పెద్ద బోర్డ్ అనేది తీసుకోండి. దీనికి తగ్గట్టే 1 kg బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తానన్నమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క బటర్ స్కాచ్ కేక్స్ చాలా చేశారు, వేరే ఫ్లేవర్స్ కూడా చూపించండి అని. సో మీకైతే క్లాసెస్ నేర్పించడానికి చెప్పాను కదా, దానిలో అయితే మీకు డిఫరెంట్ అయితే నేను నేర్పిస్తాను. ప్రస్తుతం ఆర్డర్స్ మీరే చూస్తున్నారు కదా, డిమాండ్ బటర్ స్కాచ్కి ఎంత ఉంది అని. ఇవేంటంటే మేమున్న కమ్యూనిటీలో ఒకళ్ళు కేక్ పట్టుకొని వెళ్ళారంటే ఆ కేక్ని అంటే అందరికీ సర్వ్ చేస్తారు కదా, ఎవరైతే పార్టీకి ఇన్వైట్ చేస్తారో పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ సర్వ్ చేసినప్పుడు వాళ్ళకి మోస్ట్లీ ఈ ఫ్లేవర్ అనేది బాగా నచ్చుతుంది అనమాట. నచ్చినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి నా నెంబర్ తీసుకోవడం, అట్లా ఎప్పుడన్నా ఆర్డర్ ప్లేస్ అయితే మాత్రం ఇలా బటర్ స్కాచ్ సేమ్ వాళ్ళు ఏదైతే టేస్ట్ చేస్తున్నారో అదే ఆర్డర్ ఇస్తున్నారనమాట. సో అందుకే ఎక్కువ ఈ మధ్యకాలంలో అన్ని బటర్ స్కాచ్ కేక్సే వెళ్ళాయి. వాళ్ళ దగ్గర మళ్ళీ వీళ్ళు టేస్ట్ చేశారు బటర్ స్కాచ్, సో వీళ్ళు కూడా బటర్ స్కాచ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇట్లా ఆర్డర్స్ అన్నీ మ్యాక్సిమం బటర్ స్కాచ్. ఒక సీజన్ ఉంటుంది ఫ్రెండ్స్, నాకు ఒక సీజన్ మొత్తం బ్లాక్ ఫారెస్ట్ వెళ్తుంది, ఒక సీజన్ మొత్తం బటర్ స్కాచ్ వెళ్తుంది, ఒక సీజన్ మొత్తం పైనాపిల్ వెళ్తుంది. అట్లా జరుగుతూ ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా అని మీలో ఎవరైనా హోమ్ బేకర్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఈ థీమ్ వచ్చేసి నేవీ పర్సన్, అంటే మేమున్న ఏరియాలో కొంచెం నేవీ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారనమాట రెంటెడ్కి. సో వాళ్ళది రిటైర్మెంట్ అయితే నాకు కేక్ అనేది ఆర్డర్ ప్లేస్ చేశారు. సో వీళ్ళ లైఫ్ చెప్పాలంటే చాలా హారిబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు సెయిలింగ్ అనేది వెళ్తారు ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి. ఇక్కడ ఫ్యామిలీ కూడా వీళ్ళతో ఎవ్వరు ఉండరు అనమాట. ఓన్లీ వైఫ్, పిల్లలు ఉంటే పిల్లలు, హస్బెండ్ అనమాట. మోస్ట్లీ షిప్స్లో డ్యూటీ చేసేవాళ్ళు అయితే వెళ్ళిపోయి 1 month 2 months వరకు రారు. వీళ్ళు ఇక్కడ సింగిల్గా మదర్ అనేవాళ్ళు పిల్లల్ని పట్టుకొని అట్లా ఉంటారనమాట. వాళ్ళ లైఫ్ చూస్తే చాలా హారిబుల్గా అనిపిస్తుంది. మీరు కూడా ఎవరినైనా ఇలా ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ నేవీ పర్సన్స్ని చూసారా? చూస్తే కనుక మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందనేది. అండ్ చాలా అనమాట, చాలా బాధపడుతూ ఉంటారు. ఏ పండగలకి దగ్గర ఉండరు, ఏ ఫెస్టివల్స్కి దగ్గర ఉండరు, పుట్టినరోజులకి దగ్గర ఉండరు, యానివర్సరీలకి దగ్గర ఉండరు. కానీ ఒకటి మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పర్సన్ ఎవరైతే కేక్ ఆర్డర్ ప్లేస్ చేశారో 15 years సర్వీస్ చేశారంట నేవీలో. సో 15 years ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. 15 సంవత్సరాలు తన అంటే దగ్గర వాళ్ళందరికీ, వాళ్ళ మదర్కి కానివ్వండి, వాళ్ళ ఫాదరు, వాళ్ళ రిలేటివ్స్ అందరికీ దూరంగా ఉండి ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ తర్వాత మ్యారేజ్ చేసుకొని, ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్ అండ్ పిల్లలు వాళ్ళిద్దరినే దగ్గరగా ఉంచుకొని కూడా ఇంటికి సరిగ్గా వెళ్ళకుండా డ్యూటీస్ చేస్తూ వాళ్ళ లైఫ్ని మొత్తం మన దేశం కోసమే వాళ్ళు త్యాగం చేశారని చెప్పాలి. ఏవైతే ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా మనకి వెన్నుముక లాంటి వాళ్ళు. సో మనం రెస్పెక్ట్ చేయాలన్నమాట ఈ ఆర్మ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళని, అలాగే రైతుల్ని, వీళ్ళందరినీ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. సో నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళ సెలబ్రేషన్స్, వాళ్ళ హ్యాపీనెస్ 15 years ఆఫ్ సర్వీస్ చేసిన తర్వాత ఈ లాస్ట్ డే వాళ్ళ రిటైర్మెంట్ రోజున కేక్ అనేది ప్లేస్ చేశారు కదా, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇవన్నీ కూడా చేయడానికి నాకు చాలా హ్యాపీగా చేశాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఈ రిటైర్మెంట్ కేక్ అనేది వీళ్ళు సీలో ఉంటారు కాబట్టి మనం వాటర్ ఎఫెక్ట్ కోసం బ్లూ కలర్ అనేది తీసుకున్నాను ఇక్కడ.
అండ్ అట్లాగే కొంచెం వేవీ టెక్స్చర్ ఉండాలని నేనైతే కేక్ కోమ్తో లైన్స్ అనేవి వేసుకున్నాను. అండ్ అలాగే పైన కూడా వేవ్స్ లాగా కనిపించాలని ఇలా ప్యాలెట్ నైఫ్తో స్వర్ల్ డిజైన్ అయితే వేసుకున్నాను అనమాట. ఇట్లా వేయడం వల్ల ఏంటంటే కొంచెం ప్లెయిన్గా కాకుండా మనకి వేవ్స్ ఉన్న ఫీల్ అనేది కనిపిస్తుంది. అండ్ బోర్డ్ మీద ఉన్న ఎక్సెస్ క్రీమ్ని అయితే మొత్తం నేను నీట్గా తుడిచేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే 14 నెంబర్ నోజల్తో నేనైతే ఇట్లా బార్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బార్డర్ అనేది ఓన్లీ కింద మాత్రమే వేస్తున్నాను, పైన ఎలాంటి బార్డర్ కూడా వేయను. మీకు ఇంట్రెస్ట్ అయితే పైన కూడా వేసుకోండి. కాకపోతే ఇలా కొన్ని డీటెయిల్ అయితే నేను రెడీ చేశాను అనమాట. వాటిని ప్లేస్ చేసుకునేదానికి నాకు స్పేస్ అనేది, ఇది ఓన్లీ 1/2 kg కేక్ కాబట్టి స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను పైన బార్డర్ అనేది వేయలేదు. అండ్ ఇక్కడ హ్యాపీ రిటైర్మెంట్ అని నేనైతే ప్లంజర్ కట్టర్స్తో కట్ చేసుకున్నాను అనమాట ఫాండెంట్లో. ఒకవేళ మీరు చాక్లెట్తో చేయాలంటే చాక్లెట్ మోల్డ్ కూడా మీకు దొరుకుతుంది ఆల్ఫాబెట్స్ది. సో దానిలో కూడా మీరు చాక్లెట్ని మెల్ట్ చేసుకొని వేసుకున్నా సరే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఒక లైఫ్ బోట్ అనమాట, లైఫ్ బోట్ అండ్ అలాగే యాంకర్ దానికి ఒక రస్సీలాగా వేశాను. సో అంటే వీళ్ళకి సింబాలిక్గా నేను అలా చెప్తున్నాను అనమాట. అండ్ ఇది రిటైర్మెంట్ కేక్ కాబట్టి నేను నో యూనిఫామ్ అని రాశాను, ఇంకా పైన యూనిఫామ్ వేసుకోరు. అండ్ అలాగే నో మెడికల్ చెకప్స్ అవి వీళ్ళకి జరుగుతూ ఉంటాయంట, అవి కూడా ఉండవు. జిఎక్స్ అంటే సంథింగ్ ఏదో వాళ్ళు రాసి పంపించారనమాట. అండ్ నో టీవై డ్యూటీ, వీళ్ళకి డ్యూటీస్ వేసి బయట వేరే చోట్లకు కూడా పంపిస్తారంట. అవుట్ ఆఫ్ అంటే వాళ్ళు ఉన్న చోట నుంచి వేరే చోటికి డ్యూటీస్ పంపిస్తూ ఉంటారు కదా, అందుకని నో టీవై డ్యూటీ. అండ్ అలాగే నో సిక్ పీరియడ్, వీళ్ళకి ఏదన్నా వచ్చినా అంటే ఫీవర్ వచ్చినా లైక్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మెడికల్కి అనేది వెళ్తారు కదా, సో అది నో సిక్ పీరియడ్ అనమాట. అండ్ కింద నేను బ్రష్తో అప్లై చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, అదొచ్చేసి ఈడబుల్ గ్లూ. ఈ ఈడబుల్ గ్లూ ఎలా తయారు చేసుకున్నాను అనేది కూడా చెప్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు టైలర్స్ పౌడర్లో వాటర్ అనేది మిక్స్ చేయండి, సో మీకు ఈడబుల్ గ్లూ అనేది రెడీ అయిపోతుంది. డీటెయిల్డ్గా చూపించాలంటే కనుక మెసేజ్ చేయండి. అండ్ అలాగే నేను ఈడబుల్ గ్లూ అనేది అప్లై చేసుకొని నో టెన్షన్ ఓన్లీ పెన్షన్ అని అయితే రాసుకున్నాను. సో ఇప్పటి నుంచి అయితే వాళ్ళు డ్యూటీ ఏం చేయరు, ఇన్నాళ్ళు మన దేశం కోసం సేవ చేశారు కదా, వాళ్ళకైతే ప్రైడ్గా పెన్షన్ అనేది వస్తుందన్నమాట. అందుకే నేను నో టెన్షన్ ఓన్లీ పెన్షన్ అని రాశాను. సో ఈ కేక్ వచ్చేసి నేను 600 ఛార్జ్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.